హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈరోజు మీకోసం అని ఇంకో కొత్త ఫుడ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మీరు మన తెలంగాణ హైదరాబాద్ కేపీఎస్పీలో కొత్తగా స్టార్ట్ చేసిన కృష్ణ గోదావరి రిచ్లోకి అయితే వచ్చేసాం. తెలంగాణ ఫుడ్స్ చాలానే ట్రై చేసాం. ఈరోజు కొత్త వెరైటీ ఆంధ్ర స్టైల్ ఫుడ్స్ ట్రై చేద్దామని మన కృష్ణ గోదావరి రిచ్లకి అయితే వచ్చేసాం. ఇది కొత్తగా ఓపెన్ చేసేది కేపీహెచ్పీలో అవుతుంది. వీళ్ళ అంబియన్స్ కూడా చూడడానికి చాలా బాగుంది. క్లీన్గా, డీసెంట్గా, క్లాసిక్గా చాలా బాగుంది అంబియన్స్ అయితే. అండ్ వీళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా తినోట్ అయితే మ్యాక్సిమం ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర స్పెషల్ కాంబోస్ కూడా ఉన్నాయి. సో నేనైతే కొన్ని రకాల కాంబోస్ అయితే ఆర్డర్ పెట్టినా. నాన్ వెజ్ కర్రీ కాంబో ఆర్డర్ పెట్టినా అండ్ బిర్యానీ కాంబోస్ కూడా ఆర్డర్ పెట్టినా. అండ్ వీళ్ళ దగ్గర హాఫ్ కేజీ అండ్ కేజీ ఇలా ఉన్నాయి చికెన్ బిర్యానీ అయితే. అండ్ ప్రైజెస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినా ఒక విత్ 10 minutes ఫుడ్ అయితే వచ్చేస్తుంది. వచ్చినాక వీడియో అయితే కట్టిస్తాం. ఫస్ట్ అయితే బిర్యానీ కాంబో అయితే ఆర్డర్ పెట్టినా. ఇది 4 బిర్యానీ కాంబో. దీంట్లో మీకు చికెన్ బిర్యానీ హాఫ్ కేజీ, మటన్ బిర్యానీ హాఫ్ కేజీ, ప్రాన్స్ బిర్యానీ హాఫ్ కేజీ అండ్ ఫిష్ బిర్యానీ హాఫ్ కేజీ అయితే వస్తాయి. అండ్ 4 వింగ్స్, 4 స్వీట్ అండ్ 4 ఎగ్స్, 2 థమ్స్ అప్స్ అండ్ రైస్ విత్ సాంబార్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మీకు ఈ 4 నాన్ వెజ్ బిర్యానీలో మీకు ఇంకా వేరే కూడా ఆర్డర్ పెట్టచ్చు. ఎగ్ బిర్యానీ అన్న కూడా వేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసిన. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1099కి ఈజీగా 4 నుంచి 5 అయితే తినేయచ్చు. అండ్ మీ దగ్గర ఇంకో కాంబో కూడా ఉంది, 3 బిర్యానీ కాంబో. దాంట్లో మీకు 3 బిర్యానీ ఐటమ్స్ వస్తాయి. అండ్ 3 స్వీట్స్, 2 థమ్స్ అప్స్ అండ్ 3 వింగ్స్ అయితే వస్తాయి. అన్ని మిగతా అన్ని యాస్టీస్. వీళ్ళ దగ్గర మొత్తం 7 బిర్యానీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో 7 బిర్యానీస్ ఉన్నాయి. ఇవన్నీ 4 అయితే మీరు నచ్చింది అయితే తీసుకోవచ్చు. సో నేనైతే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది వింగ్స్ ట్రై చేద్దాం. ఇవన్నీ ఫ్రీ ఐటమ్స్. ఇవన్నీ ఇవి 4 తీసుకుంటే మీకు ఇవన్నీ ఫ్రీ ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ అయితే వింగ్స్ ట్రై చేద్దాం. టేస్ట్ బాగుంది, మంచిగా కుక్ అయింది, మంచిగా ఫ్రై అయింది, బాగుంది. ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. సో ఎగ్ కూడా నార్మల్ బాయిల్ కాకుండా బాయిల్ చేసిన ఫ్రై చేసి తీస్తారు. సో దీంట్లో మీకు 6 to 7 ఫ్రై పీసెస్ వచ్చినాయి చికెన్తో. అండ్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే రైస్ వచ్చింది. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయినాయి అండ్ టెట్లర్ ఉంది. నేను టేస్ట్ చేద్దాం. స్పైసీ అంతా తింటున్నది, బాగుంది. రైస్ టేస్ట్ కూడా, పీసెస్ టేస్ట్ కూడా అవసరం ఉంది. ఫిష్లో కూడా మీకు 6-7 పీసెస్ లాగా వచ్చినాయి. అపోలో ఫిష్ ఇది. టేస్ట్ స్పైసీగా బాగుంది, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు మాత్రం ఇక్కడికి వచ్చిన అయితే పక్కా రాయండి. ఈ కాంబో ప్యాన్ వస్తుంది, కాంబో వేసుకోండి, సెట్ అయిపోతుంది. అదిరిపోయిన టేస్ట్ మాత్రం. అది ఇప్పుడు మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో మటన్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అవసరం ఉంది మటన్. ఒక్క బిర్యానీ కాదు, 4 బాగా నచ్చాయి నాకైతే. రియల్గా స్పైస్ అన్నీ కరెక్ట్ బ్యాలెన్స్ అయినాయి, చాలా బాగుంది. అలా రైస్తోని వీళ్ళు కూడా ఇట్లా ఫ్రై చేసి ఇస్తారు. ఏంటంటే చాలా బాగుంది ఈ వీటితోని. అండ్ 1099కి ఈ కాంబో అయితే బెస్ట్ ప్రైసింగ్ నాకు తెలిసి అయితే. చాలా మంచి ప్రైసింగ్ అండ్ టేస్ట్ కూడా అవసరం ఉంది. ఈజీగా 4 అయితే సరిపోద్ది. అండ్ ఇప్పుడు వైట్ రైస్ విత్ సాంబార్ అయితే చేస్తాం. ఇది కూడా ఈ కాంబోనే వస్తుంది. మనం తెలంగాణలో సాంబార్ ట్రై చేస్తామని ఆంధ్రాలో దాన్ని ట్రై చేయాలి. సో ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే ట్రై చేద్దాం, వైట్ రైస్ విత్ సాంబార్. ఓకే, ఇప్పుడు సాంబార్ రైస్ టేస్ట్ చేద్దాం. బాగుంది. ఫ్యామిలీలో ఫ్రెండ్స్ వాళ్ళు వెజ్ తినేటోళ్ళు ఉంటే, సో మీరు నాన్ వెజ్ తినుకుంటూ వైట్ రైస్ విత్ సాంబార్ కూడా తినచ్చు. వెజ్ తినేటోళ్ళు ఈ కాంబోలో బెస్ట్ కాంబో. నేను చూసిన రెస్టారెంట్ కానీ ఇది బెస్ట్ కాంబో.
2 థమ్స్అప్స్ అయితే ఇస్తారు ఈ 4 కాంబోలో. ఇంత రైస్ తిన్నాక థమ్స్అప్ అవుతాయి సెట్. అండ్ ఇంకా అయిపోలే, ఇంకొక కాంబో కూడా వస్తుంది. సో అది కూడా టేస్ట్ చేద్దాం. అది నాన్ వెజ్ కర్రీ కాంబో. ఫస్ట్ అయితే అంతా ఇంత నాన్ వెజ్ తిన్నాక బిర్యానీ తిన్నాక స్వీట్ అయితే టేస్ట్ చేద్దాం. 4 స్వీట్స్ అయితే వస్తాయి. గులాబ్ జామున్, గులాబ్ జామున్ టేస్ట్ కూడా బాగుంది. ఇంట్లో గులాబ్ జామున్ చేసినప్పుడు సేమ్ అలానే ఉంది. అండ్ వీళ్ళు వాడే ఫుడ్లలో మసాలాలు కూడా పక్క ఆంధ్ర నుంచి అయితే తెప్పిస్తారు, రాజమండ్రి నుంచి అయితే మసాలా అయితే తెప్పిస్తారట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మన తెలంగాణ స్టైల్ తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇక్కడ ఆంధ్ర స్టైల్లో ఫుడ్ అయితే ట్రై చేయొచ్చు. అండ్ 10 మీటర్స్ రేడియస్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ డెలివరీ అయితే చేసేస్తారు. నాన్ వెజ్ కాంబో వచ్చేలోపు ఇలా ఉండే బిర్యానీ ఐటమ్స్ అయితే ఇద్దాం. ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అండ్ ఫిష్ బిర్యానీ అండ్ నాటుకోడి బిర్యానీ, మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ మిక్స్డ్ అయ్యి ఒక బిర్యానీ అది. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి మీకు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఉంటుంది, దీని లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, యూస్ చేయండి. ఇప్పుడైతే మనం నాన్ వెజ్ కాంబో అయితే వేసుకున్న 6 కర్రీ కాంబో. 6 కర్రీ కాంబో కాస్ట్ వచ్చేసరికి 369. 369కి 6 కర్రీస్ అంటే బెటర్ డీల్ అయితే. దీంట్లో మనకి బగారా రైస్ అండ్ వైట్ రైస్, సాంబార్, కర్డ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అండ్ నాటుకోడి కర్రీ అండ్ ఇంకోటి దగ్గర క్రాబ్ కర్రీ ఉంది. మొత్తం 7 కర్రీస్లో 6 కర్రీస్ ఏవైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మామిడికాయ ఫిష్ అంటే పులుసులలో మామిడికాయ అయితే వేస్తారు. రైస్ కూడా అన్లిమిటెడ్, ఒక పర్సన్కి ఎంత అంత రైస్ వేసుకోవచ్చు. సో నాటుకోడి అన్న ఒక కర్రీ వేసుకొని అన్నీ కలిపి టేస్ట్ చేద్దాం మనం. చేపలు లాస్ట్కి అన్నీ టేస్ట్ చేసిన చేపలు. ఓకే, మనం ఇప్పుడైతే బగారా రైస్ విత్ ఈ ఒక 5 అయితే టేస్ట్ చేద్దాం. నా తర్వాత ఫిష్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ చికెన్ ఫ్రైతో స్టార్ట్ చేద్దాం. చికెన్ ఫ్రై ఇది నార్మల్ అయితే బాగుంటుంది. రైస్లో కర్రీ కలుపుకుందాం, చికెన్ కర్రీ కలుపుకుందాం. స్పైసీగా బాగుంది చికెన్ కర్రీ కూడా. బిర్యానీ కాకుండా కర్రీ టేస్ట్ కూడా బాగున్నాయి. పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి. మటన్ చికెన్ కన్నా ఎక్కువ మటన్ ఎక్కువ నచ్చింది. అండ్ ఇప్పుడు ప్రాన్స్. ప్రాన్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ నాటుకోడి కూడా నేను ఫస్ట్ టైం తింటున్నా, టేస్ట్ చేద్దాం. నాటుకోడి టేస్ట్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ టైం తిన్నా, అదిరిపోయింది. ఇక్కడ 2 నాన్ వెజ్ కాంబోస్ ఉన్నాయి. 3 కర్రీ కాంబో అండ్ 6 కర్రీ కాంబో అయితే ఉన్నది. నేను తీసుకునే 6 కర్రీ కాంబో. 6 కర్రీ కాంబో కాస్ట్ 369 అండ్ 3 కర్రీ కాంబో 239. ఒక పర్సన్ రైస్ కూడా అన్లిమిటెడ్, ఒక పర్సన్ కంటెంట్ అయితే తినచ్చు. 369కి మీరు 6 కర్రీస్ అయితే టేస్ట్ చేయవచ్చు, అదిరిపోయింది. కర్రీస్ కూడా బగారా రైస్లో నాన్ వెజ్లో ఇవన్నీ టేస్ట్ చేద్దాం. ఇప్పుడు వైట్ రైస్లో ఫిష్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం. మామిడికాయ ఫిష్. ఫిష్ పులుసు చాలా రోజులైన ఫిష్ తినకైనా. ఫిష్ కర్రీ విత్ వైట్ రైస్ టేస్ట్ ఎలా ఉంది కదా, బాగుంది. పుల్లగా మామిడికాయ పులుసుతోని ఫిష్ చాలా బాగుంది. నేను చెప్తున్నా ఇక్కడ ట్రై చేసిన మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్ నాకైతే కర్రీస్లో మాత్రం ఫిష్ కర్రీ అండ్ మటన్, చికెన్ చాలా బాగా నచ్చింది. అండ్ నాన్ వెజ్లో అయితే చికెన్ కర్రీ, నాన్ వెజ్ బిర్యానీలో అయితే చికెన్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వెజ్ ఐటమ్స్ కూడా వెళ్దాం, ఎందుకంటే వెజ్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వెజ్ వీడియోస్ కూడా చేయమన్నారు. సో ఇప్పుడు వెజ్ ఐటమ్స్కి అయితే వెళ్దాం. ఈ కాంబో అయితే బెస్ట్, ఈ 2 కాంబోలు అయితే చాలా బెస్ట్, చాలా డీసెంట్ ప్రైస్లో మంచిగా కంప్లీట్ అయినచ్చు.
నాన్ వెజ్ బిర్యానీస్ అండ్ నాన్ వెజ్ కాంబో అయితే ట్రై చేసినాం. ఇప్పుడు వెజ్ లవర్స్ కోసమని వెజ్ బిర్యానీ కాంబో అయితే తీసుకున్నాం. దీనిలో దగ్గర 6 బిర్యానీ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఉల్వచారు బిర్యానీ, కాజు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అండ్ కాజు పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ బిర్యానీ వచ్చేసరికి పనసపండు బిర్యానీ, వీళ్ళ స్పెషల్ బిర్యానీ అట. సో ఈ 6 ఐటమ్స్ వల్ల 6 బిర్యానీ ఐటమ్స్ వల్ల 3 కాంబో అయితే తీసుకున్నాను నేను. 699 699కి 3 వెజ్ బిర్యానీస్ అయితే వస్తాయి. బిర్యానీ నుంచి నేను 3 బిర్యానీ కాంబోలు ఏమేమి తీసుకున్నాను అంటే ఉల్వచారు బిర్యానీ, పనసపండు బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ అయితే తీసుకున్నా. అండ్ దీంట్లో మనకి వైట్ రైస్ విత్ సాంబార్ అండ్ 2 థమ్స్ అప్స్, 3 స్వీట్స్ అయితే వస్తాయి. ఈ కాంబో కాస్ట్ వచ్చేసరికి 699. సో ఇప్పుడు ఎవరైనా అన్ని టేస్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు అన్ని కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ అయితే చేద్దాం. అండ్ ఇన్ని ఐటమ్స్ ఒక్కనే ఎట్లా తింటారు అనుకుంటారు. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వీడియోలో ఒక్కనే అనబడుతున్నా అంతే. ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. కొంచెం అయితే తీసుకున్నాం. ఇప్పటికే టైట్ అయిపోయింది అన్ని టేస్ట్ చేసేవారికి. ఉల్వచారు అంటే ఇది ఉల్వచారు దీంతో చేస్తారన్నా? మనకి చింతపండు ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళ స్పెషల్ పనసపండు బిర్యానీ టేస్ట్ చేద్దాం. అచ్చా మటన్ పీసెస్ ఎక్కున్నాయి, మటన్ దగ్గర ఉన్నాయి. పనసపండు బిర్యానీ చాలా బాగుంది. పీసెస్ వచ్చేసరికి మటన్ దగ్గర అండ్ టేస్ట్ చూడడానికి టేస్ట్ అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఉల్వచారు బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. బాగుంది. పనసపండు బిర్యానీ టేస్ట్ బాగుంది. ఇది ఓకే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు పన్నీర్ మంచిగా ఫ్రై చేసి ఇచ్చారు. పన్నీర్ బిర్యానీ బాగుంది. వెజ్ లవర్స్ కోసం కూడా పండుగ బాగుంది. రైస్ టేస్ట్ కానీ ఆ స్పైసీ కానీ అన్ని కరెక్ట్ బ్యాలెన్స్ ఉన్నాయి. అదిపోయింది. పక్క ట్రై చేస్తున్న దగ్గర అయితే స్టార్టర్లో కాజు పిట్ట ఫ్రై అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. తింటే అంటే రీల్స్ అప్పుడప్పుడు చూసిన. సో చిన్న బడ్జెట్ టేస్ట్ చేద్దాం. వేడి బాగుంది. టేస్ట్ మంచిగా ఫ్రై అయింది. స్టార్టర్స్లో వెరైటీ స్టార్టర్స్ ట్రై చేద్దామంటే ఇక్కడ కాజు పిట్ట ఫ్రై అవుతుంది. ట్రై చేయొచ్చు. కాస్ట్ వచ్చేసరికి సింగిల్ అయితే 120, డబుల్ అయితే 240. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళ చాలా డిఫరెంట్ టైప్ స్టార్టర్స్ ఉన్నాయి. నచ్చిన ఒక 10 స్టార్టర్స్ అయితే ఉన్నాయి. నేనైతే కాజు పిట్ట ఫ్రై అయితే ఆర్డర్ పెట్టినా. చాలా బాగుంది టేస్ట్. నేను మొత్తం అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేసిన. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు అన్ని ఏ అకేషన్కైనా. అండ్ నేను ఇంతకుముందు పోయిన రెస్టారెంట్లో 1-2 ఫుడ్ ఐటమ్స్ నచ్చకుండా ఉండేది, కానీ ఇక్కడైతే మ్యాక్స్ అన్నీ బాగున్నాయి. అన్నీ చాలా బాగా నచ్చినాయి నాకైతే. అండ్ ప్రైజెస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. రీజనబుల్ రేట్స్లో కాంబోస్ అయితే తీసుకోండి. బెస్ట్ మీరు కాంబోస్ తీసుకుంటే మంచిగా తినేయచ్చు. ఒక 4-5 పట్టుకొని ఈజీగా 1099లో మీరైతే కన్వెంట్ అయినచ్చు. ఒక 4-5 మెంబర్స్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళ కాంబో ప్రైజింగ్ కానీ, వీళ్ళ యాంబియన్స్ కానీ, అండ్ వీళ్ళ ఫుడ్ టేస్ట్ కానీ పక్కా ఆంధ్ర స్టైల్ టైప్ ఆఫ్ ఫుడ్. మన తెలంగాణ రుచి లెక్క అయితే లేదు. సేమ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆంధ్రాగా. ఉన్న ఐటమ్ ప్రైసెస్ అన్ని డీటెయిల్గా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇంకా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మెనూ కూడా ఇచ్చేస్తాం మీకు డిస్క్రిప్షన్ వల్ల. లొకేషన్ వచ్చేసరికి పిన్ కామెంట్ ఉంటే చూసేయండి. ఫస్ట్ పిన్ చేస్తే కామెంట్లో KPHPలో ఉంది. ఇది అయితే మ్యాప్స్లో కృష్ణ గోదావరి రిచ్లో సెర్చ్ చేసిన వచ్చేస్తుంది. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని అప్లై చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతవరకు సీ యూ, గుడ్ బై, టాటా.